ఖైరతాబాద్ బడా గణేష్ పనులు ప్రారంభమయ్యాయి. 2 నెలల ముందే గణేష్ ఉత్సవ కమిటీ సాంప్రదాయంగా మొదలుపెట్టింది. సెంట్రింగ్, వెల్డింగ్ పనులు జరుగుతుండగా 20 రోజుల తర్వాత గణేష్ వర్క్ మొదలు పెడతామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తెలిపారు. విగ్రహ తయారీకి తమిళనాడు, కర్ణాటకకు చెందిన వర్కర్స్ వస్తారని చెప్పారు. సెల్పీ రాజేంద్రతో పాటు 100 మంది 2 నెలలు శ్రమించి చక్కటి విగ్రహాన్ని రూపొందిస్తారంటున్న రాజ్ కుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. గణేష్ నవరాత్రులు అంటేనే ముందుగా గుర్తుకొచ్చే ఖైరతాబాద్ బడా గణేష్. అయితే బడే గణేష్కి సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉంటే ఇప్పుడుంటే దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ మన మధ్య ఉన్న ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గణేష్ ఉత్సవ కమిటీ అంటేనే ముందుగా మనకు గుర్తుకొచ్చేది వినాయక చవితి అంటేనే ఖైరతాబాద్ గణేశుడు. ఈసారి ఏ విధంగా ఉంటుంది, ఎన్ని అడుగులతో తయారు చేస్తారు? చూడండి, ఈ సంవత్సరం వినాయకుని నామధేయము పంచముఖ సంకటహార మహాగణపతిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. దాదాపు 69 అడుగుల భారీ వినాయకుని తయారు చేయబోతా ఉన్నాము. మరి ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం సమయం లేట్ అయింది. దాదాపు 60 రోజుల సమయం ముందు మనం వినాయకుని పనులు స్టార్ట్ చేశాము. మరి ఆల్రెడీ షెడ్ వర్క్ కూడా మరో 3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత వెల్డింగ్ పనులు కూడా ఆగకుండా షెడ్ వర్క్ కంప్లీట్ అయితే వర్షం పడ్డ వర్క్స్ ఆగకుండా కంప్లీట్ చేస్తాము. మరి ఈ సంవత్సరం ఒకవైపు చూసినట్టయితే మరి మొదటి జ్యోతిర్లింగమైనటువంటి సోమనాథ్ టెంపుల్, గుజరాత్లో వెలిసిన టెంపుల్, అదేవైపు ఇంకొక కలకత్తా కాళీ అమ్మవారు, కింద శివుడు ఉంటాడు, కలకత్తా కాళీ అమ్మవారు, మళ్ళీ వినాయకుడు పంచముఖాలతోని 5 సర్పాలతోని మరి వినాయకుడు అనేది దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. 5 సర్పాలు ప్రతిసంలాగే ఈ సంవత్సరం కూడా చాలా సుందరంగా గణేశుని తయారు చేయబోతూ ఉన్నాము. అంటే వినాయక చవితి అంటే మనకి మట్టి వినాయకుడు అని, ఈసారి మట్టి వినాయకుడు హైట్ తగ్గిస్తామన్నారు, ఈసారి కూడా మళ్ళీ పెంచుతున్నారు హైట్ తగ్గిస్తున్నారు? అలా కాదండి, 2054 స్టార్ట్ చేసిన వినాయకుడు 2014 వచ్చేసరికి మనం షష్టి పూర్తి చేశాం. ఆ సంవత్సరంలో ఎత్తు పెంచాలంటే వెడల్పు కూడా పెంచాలి. మనకు వెడల్పు పెంచే అవకాశం లేదు. ఈ రోడ్డులో ఉన్నది 24 అడుగుల వెడల్పు ఉంది కాబట్టి మనం ఎత్తు తగ్గిస్తామన్నాం. కానీ తర్వాత భక్తులు ఎత్తు తగ్గించకూడదు అని చెప్పడం వల్ల మనం దాదాపు 70 అడుగుల వరకు గణేశుని చేశాము. ఈ సంవత్సరం మాత్రము 69 అడుగుల ఈకో ఫ్రెండ్లీ వినాయకుని కూడా చేశాము. 2022లో అప్పుడున్న కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు ఏమన్నారంటే ఖైరతాబాద్ వినాయకుడు మట్టిలో అవకాశం ఉంటే చేయండి, బాగుంటుంది, అందరికీ మార్గదర్శకం ఉంటారు అని అప్పుడు చెప్పినప్పుడు సివి ఆనంద్ సారు ఈ మట్టిలో అనేది చేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలు మాత్రం ఈ వినాయకుని ఈకో ఫ్రెండ్లీ వినాయకుని తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఈ వినాయకుని తయారు చేసే శిల్పి రాజేందర్ గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, అదేవిధంగా మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, ఖైరతాబాద్ మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మరి గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలన్నీ ఘనంగా కొన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఏంటంటే మరి ఈ సందర్భంగా శంకరయ్య గారు స్టార్ట్ చేసిన శంకరయ్య గారు ఆయన స్వాతంత్ర సమరయోధుండే, ఆయన తర్వాత ఆయన సోదరుడు సుదర్శన్ గారు, మా నాన్నగారు, దాని తర్వాత నర్సింగ్ గారు, మా పెద్దనాన్న గారు, వీళ్ళందరూ ఆ టైంలో ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఇప్పుడు బస్సులో అందరి సహకారంతో ఈ ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కంటే ఇంకా గ్రాండ్గానే సెలబ్రేట్ చేయబోతా ఉన్నాం. గణేష్ విగ్రహంతో పాటు కుడి పక్కగా ఎడమ పక్క ఉన్న విగ్రహాలు కూడా ప్రాధాన్యత ఉంది. ఈసారి ఎలాంటి విగ్రహాలు, దాని ప్రాధాన్యత ఏంటి? చూడండి, ఒకవైపు మీరు చూసినట్టయితే మన జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం అయితే సోమనాథ జ్యోతిర్లింగము గుజరాత్ వెలిసింది. అదేవిధంగా కాళిక అమ్మవారు మన లెఫ్ట్ సైడ్లో ఉంటారు, మరి కలకత్తా కాళీ అంటారు. ఆ అమ్మవారిని ఇక్కడ మనం పెట్టబోతా ఉన్నాము. అవి విగ్రహాలు కూడా దాదాపు 15 అడుగుల పైన ఉంటుంది. చాలా సుందరంగా మనమే డిజైన్ చేయబోతా ఉన్నాం అనమాట. ఈ వెల్డింగ్ వర్క్ ఎప్పుడు వరకు కంప్లీట్ అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? ఇంకొక 20-25 రోజులలో వెల్డింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత ఒరిస్సా, చెన్నై నుంచి వచ్చే కళాకారులు మాత్రం తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఎంతమంది ఇందులో వర్క్? సుమారు 100 మంది దాకా పైన కళాకారులు వర్క్ చేయడం పడుతుంది. వారితో పాటు సపోర్టింగ్గా 20 మంది కళాకారులు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. ఇది మనం చూస్తున్న ప్రస్తుతం ఇక్కడ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి ఏదైతే చూస్తున్నామో ఖైరతాబాద్ సంబంధించిన వర్క్ ఏది నడుస్తుంది, వెల్డింగ్ వర్క్ ప్రస్తుతం నడుస్తుంది. విగ్రహాన్ని తయారు చేసేందుకు బేస్ మట్టంగా ఉండేది ఏదైతే బేస్ మట్టంగా ఉంటుందో దానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్ ఇక్కడ ప్రస్తుతం నడుస్తుంది. దాదాపుగా వెల్డింగ్ వర్క్ ఒకవైపు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సెంటరింగ్ వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో సెంటరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి, సెంటరింగ్ వర్క్ కంప్లీట్ అయితే మాత్రం దానికి సంబంధించి ఏదైతే ఉందో చేసుకోవడానికి ఇంటర్నల్గా వర్క్ ఈజీగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వర్క్ నడుస్తుంది. వాటితో పాటుగా ఈసారి ఏదైతే ఉందో మనం ఇక్కడ చూస్తున్నాము, ఈసారి పెట్టే గణేష్ విగ్రహం దాదాపుగా 69 అడుగుల పైగా ఎత్తుగా ఉంటుంది. మనం చూస్తున్నాం ఇదో ఇక్కడ కనిపించేది పంచముఖ గణపతిగా ఇక్కడ మనకు వస్తుంది. అదేవిధంగా మరోవైపు జ్యోతిర్లింగ సోమయాదితో పాటు కాళికామాత కూడా ఈసారి దర్శనమిస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడు చూసినా కూడా వినాయక చవితి అంటేనే
వినాయక విగ్రహంతో పాటు అటు కుడి ఎడమ పక్కలో ఉన్న విగ్రహాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈసారి కాళికమాత అదేవిధంగా జ్యోతిర్లింగమై విగ్రహాలు కూడా ఈసారి పెట్టడం విశేషంగా కనపడుతుంది. ఈ దాదాపుగా 60 రోజుల పాటు ఈ వర్క్ నడుస్తుంది. దానికి సంబంధించిన వస్తు సామాగ్రి కూడా అన్ని సిద్ధం చేసుకున్నారు. దీనికి ఏదైతే సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉంటుంది, అంతకుముందే దాదాపుగా 60 రోజుల పాటు ఈ వర్క్ నడుస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పటికి వరకే వర్క్ స్టార్ట్ కావాల్సిన ఉన్నప్పటికీ ఈసారి లేట్ అయింది. త్వరగా వర్క్ చేస్తాం. దాదాపుగా వెల్డింగ్ వర్క్ అదే సెంట్రింగ్ పని ఏదైతే వర్క్ ఉందో దానికి సంబంధించి వర్క్ దాదాపుగా 20-25 రోజులు వర్కింగ్ ఇదే నడుస్తుంది. ఆ తర్వాత శిల్పి రాజేందర్ విగ్రహాన్ని తయారు చేస్తారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఈ వర్క్ వెల్డింగ్ వర్క్ ఇదన్నీ కంప్లీట్ అయిన తర్వాత విగ్రహాన్ని తయారు చేసేందుకు రాజేందర్ అదేవిధంగా కర్ణాటక చెందిన వర్కర్స్ తమిళనాడుకు చెందిన వర్కర్లు ఇక్కడ వస్తారు. దాదాపుగా 100 మందికి పైగా వర్క్ ఇందులో చేసి దాన్ని పూర్తి స్థాయిలో సెప్టెంబర్ 14 వినాయక చవితి రోజు పూర్తిగా విగ్రహాన్ని ప్రజలకు అందుబాటు చేసే విధంగా పనులు జరుగుతున్నామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ చెప్పారు. దానికి సంబంధించి వర్క్ కూడా నడుస్తుంది. స్పీడప్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఎలాంటి భక్తులకు సంబంధించి ఏదైతే భక్తుల కోరిక మేరకు వినాయక చవితి గతంలో ఏదైతే ఎకో ఫ్రెండ్లీ గత 3 ఏళ్ళుగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేస్తున్నాం. దానికి సంబంధించి హైట్ ఎవరు తగ్గించొద్దని భక్తుల విజ్ఞప్తి మేరకు మాత్రమే హైట్కు ఈసారి 69 అడుగులు పెంచాము. రాబోయే రోజుల్లో కూడా హైట్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని తయారు చేస్తున్నాం. కానీ దానికి సంబంధించి వర్క్ నడుస్తుంది. ప్రస్తుతం వర్క్ స్టార్ట్ అయ్యి ఒక వారం 10 రోజులు వర్క్ నడుస్తుంది. ఇప్పటికే కొద్దిగా వర్క్ నడుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే ఒక రూపానికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఏదైతే భక్తులందరూ గణేష్ అంటేనే గణేష్ ఉత్సవాలు నవరాత్రులు అంటేనే ఖైరతాబాద్ గుర్తు కదా. ఖైరతాబాద్ బడే గణేష్ ఈసారి ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా తయారు చేస్తారో అయిందా అనేది భక్తులలో ఆసక్తి నడుచుకుని దానికి సంబంధించి వర్క్ మనం చూసినాము. ఇది పూర్తి అయినట్టే ఒక రూపం వస్తుంది. కాబట్టి ఇది ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ని యొక్క పని విశేషాలు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.